ఈ ఇంత వరద వచ్చినప్పుడు ప్రతి రాష్ట్రం మొత్తం ఇటువైపు చూసింది. సింగనగర్ కానివ్వండి, లేకపోతే వాంబే కాలనీ కానివ్వండి, చాలా నష్టపోయారు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా చూడాలి? ప్రభుత్వ సాయం అందిందంటారా? చాలా చాలా చక్కగా అందింది, సకాలంలో అందింది. దాన్ని అరికట్టడం అయితే ఎవరి వల్ల కాదు, కానీ మిగతా అన్ని విషయాల్లో మట్టుకి చాలా ముందుండి చాలా చేశారు. చెయ్యిపోతే అలా చేయబట్టే ఏ విధమైన జన నష్టం జరగల, ఆస్తి నష్టమే జరిగింది, ప్రాణ నష్టం ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా సక్సెస్ అంటే సంతోషపడ్డారు. ఆ ఆస్తి వాళ్ళకి రేపు సంపాదించుకుంటాం, డబ్బులు ఇదేముందే అంది. అయితే దానికి తగ్గట్టుగా ప్రతి గృహానికి కూడా 25,000 రూపాయలు చంద్రబాబు గారు ఇవ్వడం చాలా విషయం. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. గవర్నమెంట్ ద్వారా రావాల్సిన ప్రతి రాయితీ కూడా బియ్యమే కానీ ఇంకోటే కానీ అన్ని సమస్తం కూడా దగ్గర చెప్పేది అన్ని రకాలుగా కూడా ప్రతి విషయంలో కూడా మేము ఉన్నాము అని చెప్పి ప్రభుత్వం వారు చాలా ముందడుగు వేశారు. గతంలో చెప్పినట్టు అనుకున్నట్టుగానే విషయమనే అదే కనుక మరి జగన్ గారు అయితే ఈ విధంగా జరిగేది కాదేమో, ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఆ విషయాన్ని. చంద్రబాబు గారు చాలా చక్కగా చేశారు, చేస్తారు కూడా. అనుభవం చాలా గొప్ప అనుభవం. ఇలాంటి ఎన్నో చూశాడు ఆయన. 400 కోట్ల పైచిలకు వరద విరాళాల రూపంలోనే ఇచ్చారు అంటే ఒక వ్యక్తిని నమ్మే కదా బాబాయ్. మరి చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఉండి కరెక్ట్ గా అందరికి న్యాయం చేయగలడు, బాగా చేయగలడు, చేశాడు, చేస్తాడు కూడా. రాబోయే రోజుల్లో కూడా అలాంటి నాయకుడే కావాలి. అలాంటి నాయకుడు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కానీ మానవాళి మామూలుగా ప్రతి ఒక్కరు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఏంటంటే చాలా మంది బాధితుల్లో అంటే మేము చాలా నష్టపోయాం, ఎంతో నష్టపోయాం, ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది అని అనుకుంటున్నారు తప్ప ప్రభుత్వం దగ్గర కూడా అంత డబ్బు ఉందా? ఈరోజు గత ప్రభుత్వ హయాంలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు పాలైపోయాం, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఏదైనా సాయం చేయాలి అంటే అంత మిగులు బడ్జెట్ ఉందా? ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా బాబాయ్? అలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరండి. ఎంత ఇచ్చినా కానీ ఏం సరిపోద్ది చెప్పండి. ఇప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండిందని ఒక పక్క కూర్చుంటాడు. డబ్బు ఎంత ఇస్తే, 1,00,000 రూపాయలు ఇస్తే కాదనేది ఎవరు ఉంది, 2 లక్షలు ఇస్తే కాదనేది ఉంది. డబ్బు విషయం లేదు. అయితే అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినట్లు లెక్క. ఒక రకంగా 25,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ లో బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ముందుకు వచ్చి అది సకాలంలో ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం అండి. ప్రతిగా డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి దక్కింది. ఇంకా తీసుకుంటున్నారు. రాబోయేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఇస్తున్నారు. మరి ఆ చిన్న విషయం కాదు అది. ఆ విధంగా ప్రతి వాళ్ళకి దక్కింది. చివరి వ్యక్తి వరకు కూడా నష్టపోయిన వాళ్ళలో చివరి వ్యక్తి వరకు కూడా అందరికీ ఉన్నారు ఉంటాను కాదు ఉన్నారు. ఇవాళ ఫస్ట్ ఫ్లోర్కి ఇస్తున్నారు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా ఇస్తానన్నటువంటి పరిస్థితిలోకి వచ్చారంటే చిన్న విషయం కాదండి. అది చంద్రబాబు గారి వల్లే జరిగింది, చంద్రబాబు గారే చేయగలరు. ఆ రోజున వరదల నుంచి తేరుకోవడం అంటే చాలా నష్టపోయారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కూడా అంతే ఇదిగా కొంత సాయం చేసింది. ఈ రోజున ఈ కుటుంబానికి 25,000 రూపాయలు, ఇంటింటికి 25,000 రూపాయలు, అలాగే బళ్ళు ఏదైనా పాడైపోతే వాళ్ళకి పరిహారం అని. కానీ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి బాగుందండి ఇలాగ తీసుకొని ఇలా ఇంటికి ఈ రోజున అంటే వరదలకు సంబంధించి చాలా నష్టపోయారు మీరంతా కూడా. కానీ ప్రభుత్వం నుంచి మేము కూడా అండగా ఉండాలి అనే ఉద్దేశం మీద ప్రభుత్వం ఏదైతే పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయల పరిహారం కానివ్వండి, లేకపోతే ఆటోలు కానీ ఇట్లా ప్రభుత్వం చేయడం మంచిదేనంటారు? మంచిదే అండి, చేయడం అయితే మంచిదే. బాగానే చేశారు అయితే నాకు తెలిసినంత అయితే. పడ్డాయా డబ్బులు? పడ్డాయా మీకు? పరిహారం వచ్చిందా? పడ్డాయండి. ఎంత వచ్చిందమ్మా? 28,000. 28,000 అంటే ఏమేమి నష్టపోయారు? మొత్తం అన్ని రాజకీయాలు అన్నీ పోయినాయి, నష్టపోయినాయి అన్నీ. బళ్ళు పోయినాయి, మిక్సీలు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, మంచాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏమీ లేవు ఇంట్లో, గిన్నెలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయినాయి. బట్టలు పోయినాయి, కట్టుకోవడానికి బట్టలు లేవు, అన్నీ పోయినాయి. సో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఎంతో కొంత అయితే ఆసరా పడుతుంది కదా? అంతే అండి, ఎంతో కొంత ఆసరా పడటం.